బ్రిక్స్ సమావేశం. ఈ బ్రిక్స్ సమావేశం ఈసారి మన ఇండియాలో చారిత్రాత్మకమైన ఆగ్రాలో జరగబోతుంది. దీని విషయాలు ఏంటో తెలుసుకుందామా? లెట్స్ గో. జూన్ 19 అంటే ఈరోజే మనకి ఈ సమావేశం జరగబోతుంది. దీంట్లో ప్రధానంగా 3 విషయాలు చర్చించబోతున్నారు. అవేంటో తెలుసా? ఎంఎస్ఎంఈకి ముఖ్యంగా ఆర్థిక సపోర్ట్, ఎంఎస్ఎంఈలకి లోన్లు కానీ ఇటువంటివి రావటం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రంగాల అవకాశాలు ఇవన్నీ ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా చేయటానికి ఇందులో ప్రధానంగా చర్చించబోతున్నారు. అదే మొదటి ఎజెండా, ఫైనాన్షియల్ సపోర్ట్ టు ఎంఎస్ఎంఈ. అదేవిధంగా టెక్నాలజీ కూడా ఈ రోజున చాలా అవసరం. అందుకని టెక్నాలజీ కోసం కూడా ఈరోజు ఈ సదస్సులో 2వ అంశంగా చేర్చారు. మన దేశంలో ఉన్న ఎంఎస్ఎంఈలకి అంతర్జాతీయంగా టెక్నాలజీ సపోర్ట్ దీని ద్వారా రాబోతుంది. ఇది ఒక ముఖ్యమైన పాయింట్. నెంబర్ 3, సస్టైనబిలిటీ. హాని లేని, పర్యావరణానికి హాని లేని ఒక మంచి గ్రీన్ ఇండస్ట్రీస్ని స్థాపించడం కోసం ఈ యొక్క సదస్సులో ముఖ్యంగా చర్చించబోతున్నారు. ఇవన్నీ కూడా మన భారతదేశానికి, మన రాబోయే స్టార్టప్స్కి, మన యువతకి ఈ యొక్క సదస్సు ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి అవకాశం. ఈసారి ఈ బ్రిక్స్ మన భారతదేశం పెట్టిన స్లోగన్ ఏంటో మనందరం తెలుసుకుందాం. దీని అర్థం, దీని యొక్క స్లోగన్ పేరు ఏంటంటే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. ఇది మన యొక్క భారతదేశపు స్లోగన్ ఈసారి బ్రిక్స్కి. రష్యా నుంచి, బ్రెజిల్ నుంచి, ఆఫ్రికా నుంచి, అలాగే చైనా నుంచి. కాబట్టి ఈ యొక్క సదస్సు ఎంతో సక్సెస్ అవ్వాలని మనందరం కూడా కోరుకుందాం. ఇదే విధమైన న్యూస్ భవిష్యత్తులో ఎంతో మంచి న్యూస్, ఉపయోగపడే న్యూస్ మన ప్రేక్షకులకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చందు టాక్స్ పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.